ఆ తరువాత యెహోషువ నాయకునిగా ఇశ్రాయేలీయులను వాగ్దాన భూమికి నడిపించి 25 సంవత్సరములు వారికి నాయకునిగా తన బాధ్యతను నిర్వహించి కన్నుమూశారు. ఆ తరువాత ఆ దేవుడు చేసిన సహాయాన్ని మర్చిపోయిన తరము ఒకటి పుట్టుకొచ్చింది. ఫలితంగా ఇశ్రాయేలు ప్రజలు తమ ఇష్టానుసారంగా జీవించడానికి అలవాటు పడ్డారు. అటువంటి సమయంలో ప్రజలను తిరిగి తన వైపుకు త్రిప్పుకోవాలని 12 మంది న్యాయాధిపతులను దేవుడు ఏర్పాటు చేశాడు. సుమారు 350 సంవత్సరములు న్యాయాధిపతుల పరిపాలన కొనసాగింది. కానీ ప్రజలు తమ ఇష్టానుసారంగా జీవించడం మానలేదు. వీరిని సరిచేయాలని ఉద్దేశంతో పలుమార్లు శత్రువుల చేతికి దేవుడు వారిని అప్పగించినప్పటికీ వారి జీవితంలో ఎటువంటి మార్పు రాలేదు. అటువంటి దుర్దినాలలో గొడ్రాలుగా అవమానం ఎదుర్కొంటున్న హన్నా అను ఒక స్త్రీ దేవుని మందిరంలోకి వచ్చి ప్రార్థన చేసింది. దేవుడు ఆ ప్రార్థన ఆలకించి సమూయేలును